రైట్. అయితే ఈరోజు సిలువలో పలికిన మూడో మాట గురించి కొంచెం వివరంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు సిలువలో పలికిన మాటల గురించి ఇప్పుడెందుకు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు కదా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఓకే, ఇప్పుడే అప్పుడైనా లేదు. సో మన సెషన్స్లో చక్కగా ముందుకెళ్తున్నాం. సో ఆ సెషన్లో ఈరోజు మూడో మాటగా మీ ముందు తీసుకురావడం జరిగింది. మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే అంత లోతైన జ్ఞానం ఆ మాటల్లో ఉంది కనుక. అలాగని చెప్పి ఇప్పుడు సిలువలో పలికిన మాటలు విలువైనవా, మరి మిగతా మాటలు విలువైన కావా అన్నట్టుగా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు కాదు, ప్రతి మాట విలువైందే. ప్రతి మాటలో ఒక అద్భుతం ఉంది. యేసుక్రీస్తు వారి మాటల్లో ప్రతి మాటలో ఒక అద్భుతం ఉంది. వాటన్నిటిని గతంలో కూడా వివరిస్తూనే వచ్చాం, ఇక మీద కూడా వివరిస్తూనే ఉంటాం. కాకపోతే మనం ఏదైనా సరే నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక క్రమంగా ముందుకెళ్ళాలి కనుక ఇదిగో సిలువలో పలికిన రెండో మాటని మనం మీరు విన్నారు. ఇదిగో మూడో మాటగా మీ ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇప్పుడు సిలువలో పలికిన మూడో మాట ఏంటి, అందులో ఉన్న లోతైన భావం ఏంటి, మనమే అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్న చరిత్ర ఏంటి, ఒకసారి ఆ విషయాన్ని అంతటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒకసారి చూడగలిగితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అన్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు. చాలా భయంకరమైన బాధతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా, అంత విపరీతమైన బాధ నడుస్తున్నప్పటికీ కూడా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అప్పగింతలు ఎందుకు చేస్తున్నాడు ఆయన? అంటే ఆయన అప్పగించకపోతే మిగతా వాళ్ళు చూసుకోరు అనుకోలేడు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి తర్వాత మరేకి పిల్లలు పుట్టలేదా అంటే పుట్టారు. మరి వాళ్ళు ఉండగా పనిగట్టుకుని శిష్యుడైన యోహానికి ఎందుకు అప్పగిస్తున్నాడు? ముఖ్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో వాళ్ళు ఎవరో కూడా మనకి అక్కడ నష్టం చేయబడదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఆయన మాట్లాడిన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడిపోయి అక్కడ ఆయన తండ్రి గురించి, తల్లి గురించి, సహోదరుల గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు, సహోదరులు ఎవరున్నారు అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 53 నుంచి ఒకసారి చూద్దామా. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, అంటే యోసేపు కుమారుడు కాడా? తర్వాత అతని తల్లి పేరు మరియ కాదా, అంటే అతని తల్లి మరియ కదా? మరి ఎందుకు ఇంత జ్ఞానాన్ని ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు? వాళ్ళ దగ్గర కూడా ఇంత జ్ఞానం లేదే చెప్పడానికి, ఈయనకి చెప్పడానికి అంత జ్ఞానం వాళ్ళ దగ్గర కూడా లేదే, ఈయన ఇంత జ్ఞానాన్ని ఎలా చెప్పగలుగుతున్నాడు అని చెప్తూ ఆయన సహోదరుల గురించి ప్రస్తావించి మాట్లాడతారు. ఒకసారి అది కూడా చూద్దాం. యాకోబు, యోసేపు, సీమోను, యోదా అని వారు ఇతని సోదరులు కారా అంటాడంటే 4 సహోదరులు యేసుక్రీస్తు వరకు ఉన్నారట. ఓకే, తర్వాత ఇతని సోదరి వాళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా అంటున్నారు. అంటే చెల్లెళ్ళు కూడా ఉన్నారట. యేసుక్రీస్తు వారికి చెల్లెళ్ళు కూడా ఉన్నారట. అంటే 4 తమ్ముళ్ళు ఉన్నారు, తర్వాత చెల్లెలు కూడా ఉన్నారట. మరి ఎంతమంది ఉండగా పనిగట్టుకుని యేసుక్రీస్తు వారు యోహానికి మాత్రం ఎందుకు చెప్తున్నాడు తల్లిని అని అంటే, ఈ కొంచెం లోతుకెళ్ళి ప్రయత్నం చేయాలి, చరిత్రతో కూడుకున్న విషయాలని చెప్పాలి. అంటే ప్రతి వచనాన్ని మనం వచనంగా తీసుకుంటే ఏం అర్థం కాదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ పరిస్థితులు ఏంటి, చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన విధానం ఏంటి, ఒకసారి లోతుగా పరిశీలన చేయగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ముఖ్యంగా దేవదూత మొట్టమొదటిగా మరియ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మరి స్పందన ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించగలిగితే, లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో, లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ వర్తమానాన్ని దూత తీసుకొచ్చినప్పుడు మరి స్పందన ఎలా ఉందంటే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా 26వ వచనం, 6 నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలిలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పెను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియ భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియ ఆమె స్పందన ఒకసారి మనం చూడగలిగితే, నేను పురుషుని ఎరుగున దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను దానికి ఇష్టాన్ని తెలియజేయట్లేదు, నాకు ఇష్టం లేదు అని ఆమె మాట్లాడట్లేదు.
ఆల్రెడీ నాకు ఇష్టమే కానీ అది ఎలా జరుగుతుందో చెప్పండి. అంటే నాకు ఇష్టమే, పని ఎలా జరుగుతుందో చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే నేనైతే పురుషుని ఎదుగుదాను కాను, ఇప్పటివరకు కన్యగానే ఉన్నాను. మరి ఇప్పుడు గర్భం ధరిస్తానంటున్నారు, ఒక కుమారుని కంటున్నారు, ఇది ఎట్లా జరుగుతుంది ఇదంతా? నాకైతే ఇష్టమే, నేను ఇప్పుడు సంసిద్ధతనే తెలియజేస్తున్నాను, కానీ ఎలా జరుగుతుంది అని పని గురించి అడుగుతుందంటే ఎంత సిద్ధపాటుగా ఉంటాను. ఈరోజు చాలా మంది దేవుని పని కోసం మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగితే మౌనంగా ఉంటున్నారు. అంటే చాలా మంది మౌనంగా ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? అర్ధంగీకారానికి మౌనం గుర్తని చెప్పాలా? మౌనంగా ఉండడం అనేది అంగీకరించడానికి కాదు. మరి దేనికి మౌనంగా ఉంటున్నారంటే నాకు ఇష్టం లేదని. మౌనంగా ఉన్నారంటే నాకు ఇష్టం లేదని. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని దగ్గర ఇప్పుడు యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఆయన బలంగా తెలియజేస్తాడు. ఎవరిని పంపేదను అంటున్నాడు. అంటే ఆయన పని కోసం అనేక మందిని పంపించాలనుకుంటాడంట. నేనున్నాను అని అక్కడ యెషయా గారు మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా మాట్లాడాలి. మనం మౌనంగా ఉంటే అది అర్ధాంగీకారానికి గుర్తు కాదు. అది దేవుడు దాన్ని కన్సిడర్ చేయడు. ఎవరైనా సరే ప్రభువా నీ పనికి నేను ఉన్నాను, నన్ను వాడుకో తండ్రి అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. మౌనంగా ఉండే వాళ్ళు దేవునికి వద్దు. దేవుడు కూడా వాళ్ళ విషయంలో మౌనంగానే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులకు ఎంటర్ అవుతున్నాం, క్రీస్తుని నమ్ముకుంటున్నాం అంటే ఏదో కలిసి వస్తుంది, ఏదో సంపాదించుకుందాం అని నమ్ముకోవద్దు. ఆయన నమ్ముకోవడం వల్ల పని జరిగించాలి. పని కోసమే మీరు ముందుకు రావాలి తప్ప మేము నమ్ముకుంటాం మాత్రమే ఆయన పని మేము మాత్రం చేయమంటే మీరు రావడం వేస్ట్. కాబట్టి మీరు అన్ని జన్లు ఉండడం బెస్ట్. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏవో కలిసి వస్తాయని ఈరోజు చాలా మంది సాకులు చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. అంటే ఏవో కలిసి వస్తాయని రావద్దు. ముఖ్యంగా భూమి మీద ఉన్న తండ్రి కోసం మనం చక్కగా నమ్మకంగా తండ్రి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తండ్రి మనకేం తక్కువ చేస్తాడా? ఈ భూమి మీద ఉన్న తండ్రి ఏదో తక్కువ చేస్తాడా? ఏమాత్రం తక్కువ చేయడు. అన్ని విధాలుగా చక్కగా ముందు తీసుకెళ్తాడు. మరి పరలోకమందు ఉన్న తండ్రి చిత్తం జరిగిస్తున్నప్పుడు ఏదైనా ఆయన తక్కువ చేస్తాడా? ఏదైనా తక్కువ చేసి మనల్ని కించపరిచి మాట్లాడే విధంగా చేస్తాడా? తగ్గించి మాట్లాడతాడు. ఒకవేళ భూమి మీద ఉన్న తండ్రి ఏమైనా తగ్గించి మాట్లాడొచ్చు, కించపరిచి మాట్లాడొచ్చు, ఏదైనా కొంచెం విసికి ఏదైనా మాట్లాడొచ్చు. కానీ పరలోకమందున తండ్రి ఒక్కసారి ఆయనకు అవసరం నమ్మకంగా బ్రతుకుతూ మొదలెట్టామా ఎక్కడైనా మనం తగ్గించాడు ఫస్ట్. ఇక రెండోది ఇచ్చించే విధంలో మొత్తం అందరిలో మనల్ని హైలైట్ చేసి చూపిస్తాడు ఆయన. ఇక మూడోదిగా ఆయన పనిలో వాడుకోవడం అంటే ఎంత గొప్ప ధన్యత. చాలా మంది అంటారు నేను దేవుడి పని చేసేసాను అంటారు. మీరు దేవుడి పని చేయలేరు, ఇది ఖచ్చితం. ఆయన చేయించుకోవాలనుకుంటే మీరు చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి తెలుసా? నా చేత దేవుడు తన పని జరిగించుకున్నాడు, దేవునా మనకి మహిమ కలుగుగా కానీ మాటలు మన నుంచి రావాలి. అంటే నిజంగా దేవుడు మనం జరిగితే మనం ఇలాగే మాట్లాడతాం. ఇప్పుడు మరియ కూడా అదే మాట్లాడుతుంది. ఏమని దయాప్రాప్తురాలని దేవదూత మాట్లాడితే ప్రభుదాసురాలను అంటుంది. ప్రభుదాసురాలను మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. అలాగే ఇప్పుడు ఈ కార్యం జరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఎలా జరుగుతుందో చెప్పండి అంటుంది. అంటే ఎంత సిద్ధంగా ఉంది పని చేయడానికి చాలా చాలా స్పీడ్గా ఉంది ఆవిడ. సో ఈరోజు చాలా మంది సంసిద్ధత తెలియజేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని కోసం నమ్మకంగా నిలబడే పనిలో సంసిద్ధత తెలియజేయాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి మాట్లాడుతూ నేను మరి ఆ పని ఎలా చేయాలి అని ఆమె సాహసించి మాట్లాడుతుంది. ఒక విషయం చెప్పాలంటే అక్కడ మనకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి గర్భవతి అయిందంటే ఆ రోజున్న ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కూడా చంపేయాలి. ఎందుకంటే ఆమె జాగ్రత్త జరిగించింది కాబట్టి గర్భవతి అయింది. ఇక వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి తెలియదు ఇలా పరిశుద్ధాత్మ వస్తాడని, ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరిస్తుందని, ఇవన్నీ తెలియదు. అంత గ్రహించే జ్ఞానం లేదు. ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంది, కానీ ధర్మశాస్త్రం ఏం రాయబడిందో వాళ్ళు తెలియదు, వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థ నడుస్తుంది. అప్పటికే ప్రధాన యాజకులని, శాస్త్రులని, పరిసయ్యులని ఒక వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఆనాటి కాలంలో యూదుల్ని రాజ్యం వెళ్తున్నారు. సో వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు రాసిన శాస్త్రం అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా హెచ్చించాలనుకున్నారా? హెచ్చిస్తారు. లేదు ఎవరైనా వెలివేసాలనుకుంటున్నారా? వెలివేస్తారు. అంటే వాళ్ళ చేతిలో ఉన్న అధికారం, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. అలాంటి టైంలో సాహసం అంటే ఎంత సాహసం అని చెప్పాలి. ఇప్పుడు గర్భవతి అవుతావు అనంటే నేను సిద్ధపడుతుంది. ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత నెక్స్ట్ జరగబోయే విషయం నాకు తెలీదా? అక్కడ పరిస్థితులు బట్టి తెలీదా? నన్ను చంపేస్తానని తెలీదా? తెలుసు. చంపేసినా పర్వాలేదు, ఆమె ఒకటే కోరుకుంటుంది. ఆ కుమారుడు భూమి మీదకి వచ్చాక అంటే చంపేసినా పర్వాలేదు. అంటే చచ్చిపోవడానికి సిద్ధమైపోతుంది దేవుని పని కోసం. ఈ రోజున ఎంతమంది పని కోసం నిలబడుతున్నారు? అసలు చచ్చిపోకర్లా. కనీసం నా ప్రభు పని దీని ఆయన పని కోసం నమ్మకంగా నిలబడాలి అని ఆలోచనలు ఎంతమంది ఉన్నాయి? పరిశీలించుకోవాలి. ఆ రోజు మరియ గారిలా మీరు కూడా నిలబడాలి, చనిపోవడానికి కూడా సిద్ధపడాలి. అంటే ఇప్పుడు దేవుడైతే చనిపోమని చెప్పట్లా, కనీసం నిలబడని చాలా అంటున్నాడు. ఇప్పుడు ఆ విషయం అయితే కనుక చావే, పేక మీదకి వచ్చినట్టే, పేక మీద కత్తున్నట్టే. అయినప్పటికీ ఆమె ఏమాత్రం ఆలోచించలేదు. ప్రభుదాసులను నేను ఏదైతే చేయాలి చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. సో అలాంటి సిద్ధపాటు ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కనబడాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను.